నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బయట పెద్ద పెద్ద వాటిల్లో ఫైట్ చేస్తున్నారు. మీరు ఈ పాటికే మీరు చూసి ఉంటారు ఈ సిచ్యువేషన్ని. లైక్ మన బిగ్ బాస్లోనే ఉన్న కంటెస్టెంట్ మిత్ర శర్మ అండ్ మన హర్ష సాయి ఇష్యూ బయట ఇదవుతుంది. దాని వైపు మీ అభిప్రాయం ఏంటి? దాని మీదే కాదు, అంతకుముందు ఇప్పుడు జానీ మాస్టర్ది కానీ ఇలా చాలా ఇవన్నీ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏమైందంటే, ఇప్పుడు ఒక లేడీస్ అనేవాళ్ళు కొంత ఫిజికల్గా వీక్, లేకపోతే కొంత ఫైనాన్షియల్గా కొంత వీక్ ఉండడం అనేది గమనించి ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసే వాళ్ళ కోసం. అవి సద్వినియోగం అవుతున్నాయా దుర్వినియోగం అవుతున్నాయా అనేది డౌట్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటివి చూసినప్పుడు వరుస పెట్టి మనం చూస్తున్నాం. పెట్టే కేసులు కూడా రేప్ కేసులు పెట్టేస్తున్నారు డైరెక్ట్ రేప్ కేసు. ఇప్పుడు కలకత్తాలో జరిగింది రేపు అనేది అందరం బల్లగుద్ది ముక్తఖండంతో ఎవ్వడు కూడా దాన్ని కాదు ఖచ్చితంగా అటువంటి వాడికి శిక్ష పడాలని అందరూ వాదించారు. మరి వీళ్ళు పెట్టిన ఈ కేసుల గురించి ఎందుకు అందరూ ముందుకు వచ్చి అలా వాదించట్లేదు అంటే, జనాల దృష్టిలో అది రేప్ కాదా? ఎందుకంటే ఏమనుకుంటున్నారు, 3-4 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ పీరియడ్ అనుకోండి, కలిసి రిలేషన్లో ఉండి ఏదో ఒక గొడవ వస్తుంది. అది డబ్బు కాడ రావచ్చు, ఒక మాట దగ్గర రావచ్చు, లేకపోతే ఈ వేరే అమ్మాయిని చూసాడనో, లేకపోతే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఉందనో ఏదో గొడవ రావచ్చు. ఈ గొడవకి మగవాళ్ళు ఏదైనా సరే వెళ్ళి, లేదు నన్ను ఆ అమ్మాయి అన్యాయం చేస్తుంది, లేకపోతే నన్ను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసింది అని చెప్పి వెళ్ళి ఎక్కడ నువ్వు కేసులు పెట్టడానికి నీకు ఏ రకమైన స్కోప్ లేదు చట్టపరంగా. బట్ ఆడవాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చారు. ఇదే నా ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని రిలేషన్లో ఉన్న నాళ్ళు ఉండి సడన్గా ఏ గొడవైనా సరే ముందు వెళ్ళి రేప్ కేసు పెట్టాడు. ఎందుకు అంటే, మామూలుగా ఏ గొడవ జరిగిందో అదే కేసు పెట్టండి. సపోజ్ నీ దగ్గర డబ్బులు తీసుకొని, ఏది నువ్వు అమ్మాయి అనుకో, నేను నీ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నాను, డబ్బులు తీసుకొని నీకు ఇవ్వలేదు అనుకుందాం. సో డబ్బులు తీసుకొని ఇవ్వలేదని కేసు పెట్టు. కానీ ఆ కేసు పెడితే ఏమవుతుంది, దీనికి ఉన్నంత మ్యాగ్నిట్యూడ్, దీనికి ఉన్నంత ఇది రాదు అని మెల్లగా తీసుకుంటే అని చెప్పి. బట్ అది కాకుండా రేప్ చేసాడని పెడితే అంటే, అమ్మా 10 ఏళ్ళు నా రేపిస్ట్గా చూస్తుంది సమాజం అని చెప్పి వాడు కాలు బేరానికి వచ్చినప్పుడు, సరే నా డబ్బులు నాకు ఇచ్చేసి, అంటే ఆవిడ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ గొడవైనా సరే సెటిల్ చేసుకోవడానికి ఇలా ఒక తప్పుడు సెక్షన్ వాడుతున్నారా అనేదే నా డౌట్. సో దీనికి సంబంధించిన కీలకమైన సాక్ష్యాలు ఇవన్నీ కూడా మనం త్వరలోనే తీసుకొద్దాం. బట్ ఈ లోపు మాత్రం నేను ఫస్ట్ చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది ఆ సెక్షన్స్ అని ఒక చిన్న డౌట్ అయితే నాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఉన్నారు, హ్యాపీగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు. జానీ మాస్టర్ విషయంలో కూడా అంతా మాట్లాడుకుని అంతా బాగానే ఉండి, ఒక రోజున ఆవిడకి అవకాశాలు రాకుండా ఆపుండొచ్చు, లేకపోతే ఆవిడ ఏదన్నా వేరే వాళ్ళతో మూవ్ అవుతున్నాం అని చెప్పి ఆయన కోపంగా అరిచారు, ఇలాంటివి ఏదంటే అదే రిపెట్టు. దానికి రేప్కి సంబంధం ఏంటి? ఇన్నాళ్ళు కలిశారు, తిరిగారు, అన్నీ హాయిగా ఉండి టక్కుమని ఒక రోజున ఏదో గొడవ వస్తే దానికి రేప్ కేసు. సో అది నాకు అలా అనిపిస్తుంది, చాలామందికి కూడా అదే అనిపిస్తుంది. తప్పులు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేది పాయింట్ కాదు. తప్పు అంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశంలో సంసారం చేయడం తప్పు అనేది చాలామంది కామెంట్లు పెడుతుంటారు. జానీ మాస్టర్ చేసుంటాడు, లేకపోతే హర్ష సాయి చేసుంటాడు. కన్సెన్షువల్గా జరిగేది తప్పు కాదు, కానీ ఉన్ననాళ్ళు కన్సెన్షువల్గా అంటే ఒప్పుకోగా అమ్మాయి అబ్బాయి ఒప్పుకొని ప్రేమగానే ఉండి సడన్గా ఒక రోజున రేప్. ఇదే ప్రాబ్లం. ఇది మెల్లగా ఒక ట్రెండ్ అయిపోయి చక్కగా ఒక ఇండస్ట్రీగా మారి హాయిగా మనం ఏదో 4-5 ఫోటోలు 4-5 చాట్లు ఉంటే చాలు, వెళ్ళేవాడి మీదనే రేప్ కేసు పెట్టచ్చు. ఎఫ్ఐఆర్ చేస్తే కానీ బేసికలీ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం రాదు. అలానే నువ్వు వెళ్ళి ఒక అమ్మాయి నన్ను ఇట్లా ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది, అమ్మాయిలు ఎలా చేస్తారు రివర్స్లో, నువ్వు ఒకవేళ వెళ్ళి కేసు పెట్టాలనుకుంటే నన్ను ఎంతో డబ్బులు అడుగుతుంది అమ్మాయి, ఇవ్వకపోతే నా మీద కేసు పెడతానంటుంది. సార్ ఇదిగో అని చెప్పి నువ్వు కేసు పెడతానంటే పట్టించుకోరు. అమ్మాయి మీద కేసు అంటే మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అదే అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఇమీడియట్గా తీసుకోవాలి. అంటే ఇందులో 2 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి, ఒక రకమైన పోలీస్ ఆఫీసర్లు అంటే లంచాలకి అలవాటు పడ్డవాళ్ళు ఏంటంటే, ఓకే ఈ అమ్మాయి కేసు ఉంది, అవతల పక్క బిగ్ ఫిష్ ఉంది, సో వాడిని ఏదో ఒకటి భయపెట్టి ఎంతో కొంత 30 లక్షలు 50 లక్షలు ఎంతో ఇస్తే నేను కేసు లేకుండా చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను
అనే ఒక బేరాలు పెట్టచ్చు. ఉమ్, ఆ అమ్మాయికి ఎంతో కొంత ఇప్పించి ఈయన కూడా ఎంతో కొంత తీసుకునే ఉమ్, ఆ టైపు. ఇంకొకటి భయపడేవాళ్ళు. సో అమ్మాయి కేసు పెడతామని వచ్చినప్పుడు కేసు పెట్టకపోతే ఉమ్, పై ఆఫీసర్లకి ఇది చేస్తాను, లేకపోతే కోర్టుకి వెళ్తాను, లేకపోతే ఇంకోటి అన్నప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి లోపల డిపార్ట్మెంట్లో. నువ్వు పెట్టకపోతే నీ మీద కూడా కేసు అవుతుంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఒక పోలీస్ ఆఫీసరు ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టినప్పుడు నువ్వు పెట్టకపోతే ఆ, నీ మీద కూడా కేసు అవుతుంది అచ్చా. అనే టైపు. సో ఎంతో కొంత ప్రైమా ఫేసి ఉంది అని చెప్పి వాళ్ళు భావిస్తే పెట్టాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఉమ్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన చట్టాలు లేకపోతే మన పోలీస్ సిస్టమ్లు ఇలా మారుకుంటే ఈ రోజున ఈ దశలో ఉన్నాయంటే కారణం ఇది. సో ఈ 2 కాజులో ఏదైనా అవ్వచ్చు. బట్ జరిగే అన్యాయం మాత్రం అంటే ఒక ఎఫ్ఐఆర్ పెట్టేసి ఉమ్, అయిపోయింది అని చెప్పి వాళ్ళ చేతులు దులుపుకోవడం కాదు. మీడియాలో తర్వాత ఇప్పుడు హర్ష సాయికి అవును. చెడ్డ పేరు రావడం, బద్నాం అవ్వడం, డిఫేమ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. అవును. తర్వాత ఇంటర్వ్యూలో ఎవరు తమ్నైల్ వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటుంటాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు కామెంట్ చేసుకుంటుంటాడు. అంటే ఒక మగాడి జీవితం కుక్కతో సమానమా, వాడికి ఏ రకమైన ప్రొటెక్షన్ లేదా అనేది నా పాయింట్. ఉమ్. సో అతను కూడా ఏవో సాక్షులు బయట పెడుతున్నాడు. అవును Call ఆడియోస్ records ఇవన్నీ ఆడియోస్ కూడా చూస్తే మనకేం అర్థమవుతుంది, వాళ్ళిద్దరికి ఉన్ననాళ్ళు కలిసి ఉంది. కలిసి అండ్ ఇంకొకటి కూడా నాకు తెలిసింది, ఆ అమ్మాయి ఇతనికన్నా చాలా పెద్ద అమ్మాయి. ఆ, ఉన్ననాళ్ళు ఉండి సడన్ గా ఒక రోజున ఏదో వస్తుంది, ఆయన ఏదో సినిమా తీస్తున్నాడు, దానికి సంబంధించిన ఫైనాన్స్ ఏదో పెట్టుంటారు, ఏదో ఏదో అయింది. అది ఏదో మనకు తెలుస్తుంది రేపు ఎల్లుండి. అవును. బట్ ఏదేమైనా ఉమ్, ఇది అబ్బాయి ఇది తప్పు అంటే కొట్టాడో తిట్టాడో లేకపోతే డబ్బులు తీసుకొని ఇవ్వలేదు ఏదైనా కావచ్చు, ఉమ్. ఏదైతే అదే పెట్టాలి తప్ప రేప్ కేసు పెట్టి సెటిల్ చేసుకోవడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ఉమ్. ఇప్పుడు దీని మీద మీరు స్టాండ్ తీసుకొని మళ్ళీ ఫైట్ చేసేది ఏదైనా ఉందా, టై వస్తుందా? ఎంత ఇప్పుడు లైక్ జానీ మాస్టర్ ఇష్యూలో కానీ లేకపోతే హర్ష సాయి దాంట్లో కానీ నేను తీసుకుంటానండి, నేను తీసుకుంటూనో లేకపోతే నేను ఏదో 4 మాటలు చెప్తాను. ఇప్పుడు రాజతరుణ్ అయిపోయాడు, జాన్ మాస్టర్ అయిపోయాడు, ఇప్పుడు హర్ష సాయి వచ్చాడు, రేపు ఇంకోటి వస్తూనే ఉంటారు. ఎంతమంది నేను మాట్లాడుతూ ఉంటాను చెప్పండి. మన చట్టాలు మారినంతకాలం, మన పోలీస్ సిస్టమ్ మారినంతకాలం ఇలాంటివి జరుగుతాయి. రేపు మీ గురించి కూడా ఎవరో పెట్టచ్చు, నా గురించి కూడా పెట్టచ్చు, మన కెమెరా గురించి కూడా పెట్టచ్చు. మగాడైతే చాలు, ఏదో కొంచెం చనువు ఉంటే చాలు. ఇది పరిస్థితి ఎలా అయిపోతుందంటే బ్రదర్, 2 సెక్షన్లు కొత్తగా వచ్చినాయి, బిఎన్ఎస్ 68, 69. ఒకటి పెళ్ళైన వాళ్ళకి సంబంధించి, ఇంకొకటి ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసే మోసం గురించి. వీటిలో ఒక రిలేషన్లో ఉండి అంటే భార్యాభర్తలు 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, శుభ్రం కాపురం చేసుకుని ఏదో ఒక రోజున ఆ అమ్మాయి నాకు ఇష్టం లేకుండా వీడు నన్ను బలవంతంగా రమ్మంటున్నాడు అని చెప్పి కేసు పెట్టచ్చు. 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష దానికి. అదే కదా, సంసారం చేయడం కూడా తప్పు. సంసారం చేయడం కూడా కాదు, సంసారానికి రమ్మని చెప్పి కాపురం చేద్దాం దా అని భర్త అడగడం కూడా, అంటే సెడ్యూసింగ్ హిజ్ ఓన్ వైఫ్ ఈజ్ ఆల్సో 5 to 10 years ఇంప్రిజన్మెంట్. సెక్షన్ 68 ఆఫ్ బిఎన్ఎస్ ఎంతమందికి తెలిసింది, రీసెంట్గా వచ్చింది. అవును రీసెంట్ నాకు తెలియదు. అంటే పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి సెక్షన్ పట్టుకొస్తున్నారా అని డౌట్ కూడా వచ్చింది. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా అబ్బాయిలకి ఇన్ని సెక్షన్లు, లేకపోతే ఇవన్నీ వచ్చి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, అంటే దీనివల్ల అరే పెళ్లి చేసుకోవడమే పాపం మగాడు అనే స్టేజ్లో ఉన్నాడు ఇవాళ. నేను చెప్తున్నాను కదా, నిజంగా ఆవిడ దయ నీ బతుకు. నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఒకవేళ ఆవిడ నిజంగా మంచిది కాదు అంటే చచ్చావే నువ్వు, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు. కుక్క బతుకు బతకాలి జీవితకాలం. దీనికన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడం 100 రెట్లు బెటర్. రేపు ఫ్యూచర్లో ఈ ఎడ్యుకేషన్ అందరికీ వస్తే, ఈ బిఎన్ఎస్ 68 and 69 సెక్షన్స్ గురించి ప్రతి ఒక్క మగాడికి తెలిస్తే ఫస్ట్ వాడు అనుకునేది ఇంకా జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదు. దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్? మన భారతదేశ పాపులేషన్ దక్కుతుంది. మంచిదే కదా, సూపర్ సెక్షన్ కదా. ఇక ఇంకొకటి దానివల్ల పెట్టారంటారు. అలాగే ఉంది, లేకపోతే అది ఏంటది. ఇది పక్కన పెడితే ఇంకొకటి, ఒక ఆర్గనైజేషన్లో ఆర్ఎల్స్ నువ్వు ఇచ్చే పొజిషన్లో ఉండి అమ్మాయి తీసుకునే పొజిషన్లో ఉంటే, అంటే నువ్వు ఇప్పుడు యాంకర్, నీ దగ్గర ఒక అసిస్టెంట్ యాంకరు, లేకపోతే నీ దగ్గర ఒక ట్రైనీగా చేరింది ఒక అమ్మాయి అనుకుంటే, సో నీతో కలిసి 4-5 ఫోటోలు తీసుకొని, ఏదో 2-3 కాల్ రికార్డ్స్ ఏదో ఉండి, 2-3 పార్టీలకి వెళ్ళి ఈ ఫోటోలు ఇవ్వచ్చు అనుకో ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసుకొని, సార్ ఇతను నన్ను నిన్ను మంచి యాంకరింగ్ చేస్తా అన్నాడు, ఓకే ఇప్పుడు చేయట్లేదు, నన్ను వాడుకున్నాడు అని చెప్పి వెళ్ళి కేసు పెడితే కోర్టు డిసైడ్ చేయడానికి 10 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది అనుకుందాం, కానీ ఈ లోపల నీ మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది, నా పరువు ఇది పోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరన్నా సరే ఒక ఆఫీస్లో ఒక లేడీని తీసుకుందాం, ఒక బాసు, ఓకే సరే ఒక టాలెంటెడ్ లేడీ ఉంది, ఆవిడ ఇంటర్వ్యూలు అంతా బాగానే ఉంది, తీసుకుందాం అనుకున్నా కూడా
రేపు ఫ్యూచర్లో ఈ అమ్మాయి వచ్చి మనల్ని కేసు పెడితే తీసుకున్న వరకు ఒక రకం, ఉమ్. తీసుకున్న తర్వాత నేను బాసు కాదు ఆవిడ బాస్ అవుతుంది. నేను చెప్పింది చేయి, లేకపోతే నేను వెళ్ళి నీ మీద చట్టం హెరాస్మెంట్ కేసు పెడతా, లేకపోతే ఇది చాలు, కొంతవరకు దక్కించుకుంటే సాక్ష్యాలు చాలు, ఇంకా నువ్వు జీవితం అంతా కాళ్ళ కింద పడాల్సింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీస్లో ఆడవాళ్ళని తీసుకోవాలంటే భయపడేట్టు ఈ సెక్షన్లు, లేకపోతే మనం జరుగుతున్న ఉదంతాలు చూస్తే, ఈ పోలీస్ సిస్టమ్ చూస్తే భయం వేస్తుంది. రేపు నిజంగా నేను ఒక కంపెనీ పెడితే అమ్మ అమ్మాయిని తీసుకోవడం ఎందుకురా బాబు, ఎక్కడ ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు, మనం ఊరికే నీకు ఈ నాలెడ్జ్ ఉందా ఆ నాలెడ్జ్ ఉందా అని చెప్పి సబ్జెక్ట్కి సంబంధించి అడుగుతావు, కానీ నీకు ఇలాంటి సిచ్యువేషన్లు వస్తే ఏం చేస్తావు ఈ అడగం కదా దాని. సో ఇది ప్రతి ఒక్క అబ్బాయికి, ప్రతి ఒక్క మగాడికి తెలుసుకోవాల్సిన 2 సెక్షన్లు. వీటి వల్ల మీ జీవితాలు సంకనాకిపోయే అవకాశం ఉంది. సో నిజంగా మీకు ఆ అమ్మాయి జెన్యూన్, ఆ అమ్మాయి అంటే మీరు మంచివాళ్ళు అయ్యండి, ఆ అమ్మాయి మంచిది, ఫ్యూచర్లో ఈ పోలీస్ సిస్టమ్ని వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని నా బతుకు కాలు రాసేయదు అని మీకు పక్కా 100% నమ్మకం ఉంటే తప్ప మీరు తీసుకోకండి. కొంచెం డౌట్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల మీ జీవితం తల్లకిందులైపోయి ఆవిడ కాళ్ళ కింద మీ పేక ఉంటుంది, మొగుడైనా బాస్ అయినా. ఇది ఇకపోతే రీసెంట్గా కొంతమంది, ఒక పెద్ద ఆవిడ యాంకర్ ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరన్నా సరే ఈ కాస్టింగ్ కౌచ్కి సంబంధించి కమిట్మెంట్లు మనం చూస్తుంటాం. సో నేను హీరోయిన్ చేస్తాను, ఆర్ఎల్స్ నీకు ఏదో మంచి కొరియోగ్రాఫర్ని చేస్తాను, నీకు ఆ సినిమాకి ఆఫర్ ఇప్పిస్తాను, ఇలా అని చెప్పి తనని వాడుకున్న తర్వాత, అంటే ఆ ఫేవర్ అడిగి, సెక్షువల్ ఫేవర్ అడిగి వాళ్ళతో అలా స్పెండ్ చేసిన తర్వాత కనుక అది ఇవ్వకపోతే ఆవిడ వెళ్ళి కేసు పెట్టచ్చు. అంటే ఇక్కడ అప్పుడు కూడా ఆవిడకి అన్యాయం జరిగినట్టే. బాధితురాలు ఆవిడ, బాధితురాలుగానే చూడాలట ఆవిడని. ఇప్పుడు నేను అడుగుతా, 2 అమ్మాయిలు ఉన్నారు, ఇంటర్వ్యూకి వచ్చారు, ఇద్దరు ఈక్వల్లీ టాలెంటెడ్, లేకపోతే ఒక అమ్మాయి మోర్ టాలెంటెడ్, కానీ ఆ అమ్మాయి షీఈ్ నాట్ విల్లింగ్ టు డూ ఎనీ ఫేవర్స్ ఫర్ యూ. అంటే నువ్వు కాస్టింగ్ కోచ్ కానీ అడిగితే ఆవిడ ససేమ్రా నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది. బట్ ఈవిడికన్నా అందగతే, ఈవిడికన్నా టాలెంటెడ్. రెండో ఆవిడ కొంచెం తక్కువైనా కూడా, సర్లేదు సార్ మీరు నాకు మంచి ఆపర్చునిటీ ఇస్తా అన్నారు కదా, మీరు ఎలా అంటే అలా అని చెప్పు. సో ఇక్కడ మోర్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఈ అమ్మాయి లొంగిపోవడమో, లేకపోతే ఆ అమ్మాయి ఆశ వల్ల, ఆ అమ్మాయి డిజర్వింగ్ కాకపోవడం వల్ల ఒక న్యాయానికి అన్యాయం జరుగుతుంది. నిజానికి ఎవరు ఉండాలి? ఆ డిజర్వింగ్ క్యాండిడేట్ ఆ పొజిషన్లో ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి నేను వేరే ఆఫర్ చేస్తాను, మీకు మీరు అడిగింది నేను ఆఫర్ చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే ముందుకు వస్తుందో వాళ్ళ జీవితం అన్యాయం అయిపోదా? ఆ అమ్మాయే కాదు, ఇలా 10 మంది వెళ్ళాము ఒక ఇంటర్వ్యూకి, 9 మంది అబ్బాయిలు ఉన్నారు, అందరూ మంచి టాలెంటెడ్ ముత్యాలు. అందులో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అంత టాలెంట్ లేకపోయినా, అమ్మాయి ఏదో అందంగా ఉన్నానో, లేకపోతే ఆయన ఏదో రకంగా సెడ్యూస్ చేసినో, లేకపోతే ఆయనకి ఏదో ఫేవర్స్ చేస్తానో చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ కనుక ఆయన ఓకే హీ వాంట్స్ టు టేక్ ద ఆఫర్, ఇంతమంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ని పక్కన పెట్టి ఒకవేళ అన్డిజర్వింగ్ అయినా సరే ఈవిడ్ని తీసుకుంటాడు, నెత్తినెక్కించుకుంటాడు. తర్వాత ఆవిడ తొక్కుతుంది, అది వేరే విషయం. బట్ ఇది లీగలైజ్ చేశారు. ఇప్పుడు ఇలాంటి పని చేయడం తప్పు అని చెప్పాలి కదా మనం సమాజంలో. వాడు ఒకవేళ అడిగాడు సెక్షువల్ ఫేవర్ ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తానో, లేకపోతే నీకు ఒక హీరోయిన్ చేస్తానప్పుడు చెప్పు తీసుకొట్టి నువ్వు బయటికి రావాలి. లేదు నేను లొంగిపోయానంటే పర్వాలేదు, ఈ అమ్మాయి విక్టిము అని చెప్పే కాట ఎప్పుడైతే మీరు చూస్తున్నారో, ఆవిడకి విక్టిమా కాదని పక్కన పెడితే ఆవిడతో పాటు ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో, ఆ పోస్ట్కి కంటెంట్కి వచ్చారో వాళ్ళందరికీ మీరు అన్యాయం చేస్తున్నట్టు. అది ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది, ఇది రైట్ అని ఎవరు చెప్తున్నారు? మీరు తప్పు అని చెప్పాలి ఫస్ట్. మనం ఇది తప్పు అని చెప్పాలి. అలాంటి వాటిని ఒప్పుకున్నందుకు బాహాటంగా చెప్తే కూడా మనం వాళ్ళని ఏదైనా చర్యలు తీసుకోకపోతే రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓహో ఇలా చేస్తేనే మళ్ళీ తీసుకుంటారేమో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దీనికే ప్రిపేర్ అవుతారు. తర్వాత ఇదైపోతుంది. మీరు బ్యాంకాక్లో పరిస్థితి తెలుసా మీకు? వెళ్ళండి ఒకసారి, వెళ్తే అక్కడ లేడీ బాయ్స్ అని ఉంటారు, అసలు విన్నుంటారు, ఆడవాళ్ళకన్నా అందంగా కనబడతారట వాళ్ళు. వాళ్ళు ఏంటంటే 12-13 ఏళ్ల వయసులోనే వాళ్ళని తీసుకెళ్ళి మగవాళ్ళని ఆడవాళ్ళగా మార్చేసి వాళ్ళని ఇంకా డాన్సులు గిన్సులు అన్నీ నేర్పించి వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు మంచి భూమింగ్గా అందంగా తయారు చేస్తారు వాళ్ళని. బ్యాంకాక్లో ఎక్కువ మనకి వీళ్ళే కనబడుతుంటారు. మగాళ్ళు ఎక్కడైనా చూస్తారా మీరు అంటే
అంటే జెన్యున్గా అక్కడ ఉన్న మగవాళ్ళు తాగేసి వాచ్మెన్లు కానీ వాళ్ళకి పెద్ద కెరీర్ లేదు అక్కడ. బ్యాంకాక్లో ఎక్కువ ఈ అమ్మాయి మసాజ్ సెంటర్లు, ఈ ప్రాస్టిట్యూషన్, లేకపోతే అక్కడ లీగల్. సో ఈ కల్చర్కే ఎక్కువ. మగాడిగా పుడితే ఇక్కడ నీకు బతుకు లేదురా అని చెప్పి 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళని మార్చేస్తున్నారు అమ్మాయిలుగా. అయ్యో. ఇదే కంటిన్యూ అయితే రేపు పెళ్లి చేసుకోవడం వద్దు, ఆ సెక్షన్ 68 చూస్తే మనకి ఎవ్వడు పెళ్లి చేసుకోడు. అలాగే ఉద్యోగాలకి పోతే కూడా ఇది వీళ్ళు డామినేట్ చేసి వచ్చేసి వీళ్ళు ఉద్యోగాలు తీసుకుంటున్నారు, అది కూడా మనం వాళ్ళు లీగలైజ్ చేసేసి ఆవిడ మళ్ళీ ఏదైనా అయితే ఆవిడే విక్టిమ్ అంటున్నారు. డిజర్వింగ్ క్యాండిడేట్ శివ పక్కనకి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? బ్యాంకాక్లో నువ్వు కూడా వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వచ్చి అమ్మాయిల క్యూలో నించోవాలా? ఇదేనా చేయాల్సింది రేపు ఫ్యూచర్లో?